ఈ రోజు పంచపడగల టాపిక్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మనకు మూడు మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్ తో మెసేజ్ చేసేటప్పుడు బాయ్ ఫ్రెండ్ సడన్ గా ఆపేసే మరి ఫుల్ వేస్తే మనం కూడా ఫుల్ వేయాలా? ఎలాంటి మూడ్ లో నువ్వు మెసేజ్ చేస్తుంటావు? రొమాంటిక్ అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. అన్నయ్య వాళ్ళ ఎగ్జామ్ మంచిగా రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ చదవని బిల్డింగ్ మీద పోతాం, పక్కింటి అమ్మాయి వస్తాయి కదా అది మూడు మొత్తం అటు మారిపోతుంది. మూడు మొత్తం అటు మారిపోద్ది. అబ్బా మూడు మొత్తం మారిపోతుంది. నా లవర్కి ముద్దు పెట్టినప్పుడు అప్పుడే మోషన్ మూడు మారిపోద్ది. ఒకసారి పైకి రా. ఇప్పుడు నీకు మోషన్స్, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇగో నువ్వు ముద్దు పెడుతున్నావు, తను కూడా వెయిటింగ్ నీ ముద్దుకి ఎప్పుడు అని. రెడీ, ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. హరి డార్లింగ్, ఈ రోజు ఏదో ఇస్తా అన్నావు. కిస్సమ్మా గుండె తట్టి చక్కా హరి డార్లింగ్, ఏంటి ఇలా అంటున్నావు? నా ప్రాబ్లం నీకు తెలియదు, వెళ్ళిపోవే. ఆల్రెడీ బరస్ట్ అయిపోయిందండి. డార్లింగ్ నాకు ముద్దిస్తా అన్నావు. నీళ్ళు ఎక్కడ బాబురే? మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొచ్చినప్పుడు మూడ్ ఆఫ్ అయిపోయింది. మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొస్తే మూడు దప్పినప్పుడు. నెక్స్ట్, పొద్దున్న లేచి పటాస్ షో మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ స్పెషల్ లేదంటే మూడంతా దొబ్బుతుంది. ఇవాళ లేదు కదా, మరి ఎట్లా? 4 తెచ్చుకోపోయి ఏం చెప్తా అది రిపీట్ చేస్తున్నా. ఏదో ఒకటి చేయరా బా. వాడిపోతా వీడిపోతా నేను పోతానా, అమ్మ మొగుడంటూ ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే డైలాగ్ మొత్తం చెప్పవా? నేను డైవర్ట్ చేస్తాను బావా. నువ్వు ఇక్కడ ఉండు. మందు స్మెల్ చూడగానే మూడు ర్యాక్ అనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుందా? ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ వెళ్తుంటే ఎదురుగా అందమైన అబ్బాయి వస్తే మూడ్ ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అవుతుంది, ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు, నా మూడు ఎట్లా ఆఫ్ అవుతుందో చూద్దాం. వెళ్ళు. రెడీ. మమ్మీ, నేను ఈ రోజు రాత్రంతా కష్టపడి చదువుకున్నాను. బాగా చదువుకున్నాను. సావిత్రి నమస్కారం ఆంటీ. మీరేంటి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు? లోపలనే ఉంటుందా? నెక్స్ట్, మనం ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా, ఎంత డల్ గా ఉన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట వింటే జోష్ వస్తుందన్నా. చేపలు అన్ని రెడీ ఉన్నాయి. ఎందుకు ఇంత డిలే చేశానంటే మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి. మా చేపలు వచ్చేసారు. హరి, డబ్బులు రేపు వచ్చి తప్పు. అదేంటది ట్రిపుల్ ఎత్తానని చెప్పి ట్రబుల్ ఇచ్చావు నువ్వు. నేను ఇప్పుడు నేను కొడతా. చేపలు ఇప్పుడు డబ్బులు రేపా? డబ్బులు కావాలి అంతే కదా? డబ్బులు కావాలి. ఓకే, ఇప్పుడు నేను చేపతో మర్డర్ చేస్తున్నా. నాకు ఇవన్నీ తెలియదు, నాకు డబ్బులు కావాలంటే. సరేరా, నాకు నీ ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు మా వ్యాపారం స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇక్కడే ఆగు. చేపలు అమ్మి ఆ డబ్బులు నీకు ఇస్తా. రండి బాబు, రండి. వేడి వేడి చేపలు. పండు ముసల్దాన్ని కూడా వదలా. జలక్కని అడిగినా ముసల్దాన్ ఏది ఇట్లా. నీకు కావాల్సిన చేప ఇక్కడే ఉంది ముసలి బాలక. దాన్ని ఇప్పుడు నీకు తెప్పిస్తా. చెప్పి జల్దీ చెప్పి. ఇలాంటి సందర్భాల్లో మూడు మారిపోద్ది. లేవండి. టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మన మూడ్ చేంజ్ అయిపోతుంది. చోటా భీమా. నీకు ఏ సినిమాలో ఏ రొమాంటిక్ సీన్ అంటే బాగా ఇష్టం రా? మల్లన్న సినిమా. మల్లన్న సినిమాలో ముమేద్ ఖాన్ రొమాన్స్ మామూలుడి కాదురా నువ్వు. నెక్స్ట్,
ఎగ్జామ్ వల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు కత్తి లాంటి ఫిగర్ ఇన్సులేటర్ గా పడితే 3 మారిపోతుంది. ఎగ్జామ్ వదిలేస్తావా? ఎస్, జీవితం సంకరాకపోనియా? సప్లై రాసుకుంటాం. అప్పుడు కూడా కత్తి లాంటి ఫిగర్ వస్తే అప్పుడు నాలాగా అవుతాడు. నెక్స్ట్ శ్రీముఖిని చూసినప్పుడు నా మూడ్ మారిపోతుంది. ఇప్పుడు శ్రీముఖిని చూసినావు, ఏ మూడుతో పడాసుకొచ్చినావు, ఇప్పుడు ఏ మూడు అయింది? శ్రీముఖి స్మైల్ బాగుంటుందని వచ్చిన. ఏంటమ్మా చాపనా? యు ఆర్ శ్రీముఖి రైట్? యూఆర్ శ్రీముఖి రైట్? నో నో, ఐఎమ్ సర్దార్ సంజయ్. అబ్బా ఎవడరా అడిగింది నీ పేర్లు? ఎవరు అడిగారు నీ పేరు? అన్ని కంపకొట్టిన చేపలు ఉన్నాయి. ఆ చేప ఏది? ఇప్పుడు నీకు ఫ్రెష్ చేప చెప్పేస్తాడు. మసాలా మసాలా, చికెన్ మసాలా, మసాలా మసాలా, గరం మసాలా ఎందుకు వచ్చిర్రు? ఏం కావాలా? ఈడ ఒక శర చేప వచ్చి. ఏం చేప అది? ఏం చేప అది? జలకన్య వచ్చింది. జలకన్యలు ఏముంది సార్, ఇది కొనుక్కొని తినండి. మసాలా యాడ్ చేసి తింటే ఆహా ఓహో. మీకు తెలీదు, చిన్న చిన్న బచ్చ చేపలు తింటారు మీరు. మీరు ఇయ్యాలనో రేపో మాపో చచ్చిపోయేటోళ్ళు. ఆ జలకన్య నాకు దక్కితే యవ్వనం. సార్ నీ ముసలి మీ ఆవిడ ఎందుకు సార్ వీడితో తిరుగుతుంది? ఆ ముసలుడు ఏం చేస్తాడు? ఇక రేపో మాపో ఈ బచ్చాలు అందరు చచ్చిపోతారు. నేను నువ్వు చచ్చిపో, ఎందుకని నేను తింటా కదా నిన్ను. అరే ఇప్పుడే చెప్పొద్దురా మ్యాటరు. ఒక చేప ఉంది, ఆ చేపని తింటే నేను ఒక్కని మాత్రమే యవ్వనంగా ఉంటావా? ఏ చేప అది? జలకన్య. నువ్వు 500 ఎక్స్ట్రా పో, ఏ చేపని పట్టుకొచ్చేస్తాను. ముసల్దారావు నాతో చేప ఎత్తుకంటే ఏంది నీకు? చేప ఎత్తుకుతున్నా, ఇంత మంచి చేప దొరుకుతుందా? ఆగొర్రి ఆగొర్రి, ఎందుకు ఆశపడుతురు? నా దాంట్లో సగం ఇస్తా. వామ్మో అందరికి ఏదో కావాలి. చెప్పా కదా జలకన్య, ఇదిగో నీకు భయం వస్తుందిరా డింబబాలిక. ఏంద్రా తీసుకునేది? మీరే పెట్టుకోండి. ఈ జలకన్యతో నేను చేపల వ్యాపారం చేస్తే కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుని. ఎవడ్రా ఇచ్చేది జలకన్య? నా దగ్గర అది జలకన్య. లేదు, నీకెంత సొమ్ము కావాలి చెప్పు. సొమ్ము కాదురా సొమ్ము. అందరు వెళ్ళిపోర్రి. దొరికింది యవ్వనం. నా కష్టాజీతం అమ్మా. ఒక్కటి నేర్చుకోరా నువ్వు. నీకు ఎవరం తర్వాత వస్తుంది. అందరిని వాళ్ళ డైలాగ్ చెప్పని. ఆగు. నువ్వు నేను జంట అవుదా ముట్టకప్తంట. నువ్వు నేను పంట చేసుకున్నాం నాడు వంట. వీడు ఎలాగా డబ్బులు ఇవ్వడు కానీ నువ్వు నాతో వచ్చే ముక్క చేసి రోజుకు ముక్క అమ్ముకుంటా కోటీశ్వరుని అయిపోతా. వచ్చే నువ్వు చెయ్యి వదులు. నీకంత దమ్ము ఉంటే, అంత పౌరుషం ఉంటే ఒక్కసారి చేపను ఎత్తరా. నాకుంది నాకుంది. అదే ఇప్పుడే చెప్పినండి డైలాగులు అయిపోయినాయి రా అని. ఆ చేపను ఎత్తు. ఇంత చేపను ఎలాగెత్తుతాం? మనుషులు పిలిపించుకుంటాం. అందుకే ఇంటి నుంచి పో. ఈ చేపను ఎత్తడం కాదురా, ఆ జలకన్యను ఎత్తడం. నేను ఎత్తా పోయి పెంచుకుంటా. నేను ఎప్పుడన్నా ఈ జలకన్య ఒక్కడదేరా, ఒక్కడేరా ఈ హీరో. హీరో వీళ్ళు కొట్టుకుంటారు కానీ జలకన్య నా దగ్గర ఉంటే నా వ్యాపారానికి యూట్యూబ్ లో వీడియోలు, ఫేస్బుక్ లో ఫోటోలు. ఆహా, అది అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అంటే.